లో నిర్వహిస్తున్న సమ్మర్ క్యాంప్కు అధ్యక్ష వహిస్తున్న హెచ్ఎం గారికి మరియు మేడం పద్మా మేడం గారికి మరియు నాతోటి ఉపాధ్యాయ సంఘ మిత్రులు సత్యనారాయణ రెడ్డి గారికి శ్రీనివాసరెడ్డి గారికి మరియు వెంకటేశ్వర సార్ గారికి మరియు వేదికను అలంకరించిన మాజీ సర్పంచ్ గారికి మరియు విలేజ్ సెక్రటరీ గారికి చైర్మన్ గారికి అందరికీ కూడా పెద్దలందరికీ డీలర్ గారికి పెద్దలందరికీ కూడా శుభాకాంక్షలు తెలుపుతున్నాం. ఎందుకంటే సెలవులు రాగానే మా ఉపాధ్యాయ మిత్రులు ఏం చేస్తారంటే ఊర్లలోకి వెళ్ళడం కానీ వివిధ చాలా కొంత గ్రామాల తమ సొంత ఊర్లకు దూరంగా ఉంటారు కాబట్టి ఊర్లకు వెళ్ళే ప్రోగ్రామ్ కానీ టూర్లో అలాంటి ప్రోగ్రామ్స్ ఉంటాయి. ఎందుకంటే ఎండల వేడిని తట్టుకోలేకనే ప్రభుత్వము సెలవులు ఇస్తాయి. అయినప్పటికీ కూడా కొంతమంది ఉత్సాహవంతులు ఈ సంవత్సరం చాలా స్కూళ్ళల్లో సమ్మర్ క్యాంప్ నిర్వహించడం జరుగుతుంది. గజ్వేల్లో ముఖ్యంగా మక్తమాసాన్పల్లిలో గత కొంతకాలంగా వివిధ వినూత్న కార్యక్రమాలు నిర్వహించడంలో సారు చాలా వరకు సఫలీకృతం అవుతున్నారు మేడం గారి సహకారంతో కూడా. ఎందుకంటే ఏదైనా గవర్నమెంట్ స్కూల్ పట్ల కొంత వివక్ష కొనసాగుతుంది. ఎందుకంటే డబ్బులున్నా లేకున్నా పేదవాళ్ళైనా మధ్యతరగతి వాళ్ళైనా ప్రైవేట్ స్కూల్ పంపడం ఒక ఆత్మగౌరవంగా ఫీల్ అవుతున్నారు. అలాంటి సందర్భాల్లో ప్రైవేట్ స్కూళ్ళకు ధీటుగా అన్నది ఇంకా అంతకు మించి మన పాఠశాలను అభివృద్ధి చేసుకుందాం. ఎందుకంటే మన పాఠశాలను అభివృద్ధి చెందితే ఆ గ్రామం యొక్క ఆత్మగౌరవం ఆ ఊరి పాఠశాల. నిన్న ఒక సంఘటన మా బంగ్లాంటాపూర్లో జరిగింది. ఒక అమ్మాయి 219 రోజులకు గాను 219 రోజులు వచ్చింది బడికి. ఆమెను అభినందిస్తూ ఒక బహుమతి ఇచ్చినాం. ఎందుకమ్మా నువ్వు ఒక్కరోజు కూడా బడికి రాకుండా నీకు ఇంటికాడ ఉండబుద్ధి కాలేదు, ఏదైనా ఫంక్షన్ కానీ అలాంటిది కానీ పోబుద్ధి కాలేదంటే ఆమె ఏమన్నదంటే ఇంటికాడ ఉంటే మా డాడీ కొడతాడు సార్ అని. ఎందుకు కొడతాడు అంటే మా నాన్న తాగొస్తాడు, డైలీ కొడతాడు, దానికన్నా స్కూల్ లేకపోతే నాకు మనసు పట్టదు. అంటే స్కూల్ అనేది ఒక విద్యనే కాదు, స్కూల్ అనేది ఒక అమ్మ ఒడి. స్కూల్ పేద విద్యార్థులను సాకుతుంది. ఎందుకంటే స్కూలు భోజనం పెడుతుంది, అంబలు పెడుతుంది, దీంతోపాటు చదువు కూడా ఇస్తుంది. అంటే స్కూలు అనేది ఆ స్కూలు ఇప్పుడు గ్రామంలో ఒక స్కూల్ లేకపోతే చాలామంది విద్యార్థులు పాఠశాలకు విద్యకు దూరం అవుతారు. కాబట్టి మన ఊరు పాఠశాలను కాపాడుకోవాలి. స్ట్రెంత్ తక్కువైందనుకో ఆ ఊరు నుంచి పాఠశాలను ఇంకో పాఠశాలకు షిఫ్ట్ చేసే అవకాశం ఉంది. ట్రావెలింగ్ అలవెన్స్ ఇస్తామని అదని. కానీ కొంతమంది ట్రావెలింగ్ అలవెన్స్ ఇచ్చినా కానీ పక్క గ్రామానికి తీసుకెళ్ళడానికి ఇంట్రెస్ట్ చూపకపోవచ్చు. అప్పుడు నిజమైన పేద విద్యార్థులు బడికి దూరం అవుతారు. కాబట్టి మన ఊరు గ్రామ పాఠశాలను మనం కాపాడుకోవాలంటే వినూత్న కార్యక్రమాలు మనం చేయాలి. ఆ వినూత్న కార్యక్రమాలు చేయడం వల్లనే మాత్రమే మన పాఠశాలలు కాపాడుకోగలుగుతాం. ఎందుకంటే ఏదైనా టార్గెట్ ఓరియంటెడ్గా పనిచేయాలి. ఏంటంటే రిజల్ట్ రావాలి. ఏదో ప్రోగ్రామ్ చేయడం వల్ల అట్లా కాకుండా వాళ్ళు అవుట్కమ్ పిల్లల్లో వాళ్ళ తల్లిదండ్రులు కనబడ్డది అనుకో, అవుట్కమ్ రిజల్ట్ మంచి కనబడ్డది అనుకో, ఇంగ్లీష్ ఫ్లూయెన్సీ కానీ ఇంకేదన్నా కావచ్చు, ఏదైనా అవుట్కమ్ కనబడ్డది అనుకో, వాళ్ళు ఆటోమేటిక్గా మనం బడిబాట లాంటి కార్యక్రమాలు నిర్వహించకుండానే మన పాఠశాలకు వచ్చే విధంగా విద్యార్థి తీర్చిదిద్దగలిగితే మనం ఖచ్చితంగా సక్సెస్ అవుతామని, మక్తమాసాన్పల్లి గజ్వేల్ మండలంలో ఒక న్యూ ఎరా అవుతుందని, ఖచ్చితంగా గజ్వేల్ మండలంలో ఒక కొత్త ఒరవడిని శ్రీకారం చుడుతుందని ఆశిస్తూ ఇంతటితో ఈ అవకాశం ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలుపుతూ ముగిస్తున్నాం.